డే 2 ఆఫ్ ర్యాపిడో ఎర్నింగ్స్ అనమాట. ఈరోజు నేను నా ర్యాపిడో డ్యూటీ ఆన్ చేసుకొని నేను ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. సో చూద్దాం, నిన్న మనం 1 కిలోమీటర్ రైడ్కి ర్యాపిడో వాళ్ళు ఎంత ఇచ్చారని చూసాం కదా. ఈరోజు 2 కిలోమీటర్స్ రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేసి మీకు ఆ ర్యాపిడో ఎర్నింగ్స్ ఎంత వస్తున్నాయి అనేది చూపిస్తాను, అది కూడా మంగళగిరిలో. సో మనం ఇప్పుడైతే ప్రజెంట్ కాజా టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాము. బ్రదర్ని ఎక్కించుకున్నాను నేను మంగళగిరి టు గుంటూరు పడింది మనకి రైడు. యాక్చువల్లీ నేను ఈ రైడ్ని అయితే క్యాన్సిల్ చేశాను, ఎందుకంటే నాకు ర్యాపిడో కమిషనే దాదాపుగా 50 to 60 రూపీస్ వెళ్తుంది. సో అందుకని చెప్పేసి నేను నా రేటింగ్ కూడా బాగానే ఉంది, 10/10 ఉంటే నేను ఒక రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఇప్పుడు నాది 9/10 అయింది. సో మీరు కూడా మీ రేటింగ్ అలా ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు, దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇన్ కేస్ మీరు కనుక క్యాన్సిల్ చేసుకోలేకపోతే మీ రైడ్లో 50 అట్లీస్ట్ 40 రూపీస్ అయినా కట్ చేసుకుంటాడు వాడు కమిషన్ కిందకి. సో అందుకని చెప్పేసి నేను ఆ రైడ్ని క్యాన్సిల్ చేసేసాను. నేను క్యాన్సిల్ చేయలేదు, నేను క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఆ రైడ్ వేరే వాళ్ళకి వెళ్తుంది. సో మీరు కస్టమర్ని రిక్వెస్ట్ చేసుకుంటారు కదా, కస్టమర్ త్రూ ఆ రైడ్ని క్యాన్సిల్ చేయించాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక క్యాన్సిల్ చేస్తే ఆ రైడ్ని వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు కస్టమర్కి కాల్ చేస్తారు. లేకుంటే వాళ్ళు ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటే వాళ్ళు అంత దూరం ట్రావెల్ చేసుకుంటూ పికప్ పాయింట్ దగ్గరకు వచ్చి అక్కడ డిసప్పాయింట్ అవుతారు. సో ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను ముందే కస్టమర్తో మాట్లాడుకొని కస్టమర్ని రిక్వెస్ట్ చేసుకొని ఆ రైడ్ని అయితే క్యాన్సిల్ చేయించాను. సో ఇలా మీరు కనుక ఎప్పుడైనా లాంగ్ రైడ్లో యాక్సెప్ట్ చేసినట్టు మీరు కస్టమర్ని రిక్వెస్ట్ చేసుకోండి అబ్బా, ఎందుకంటే చాలా మనీ లాస్ అయిపోతారు. ఆ మనీలో సగం మనీ మీకు పెట్రోల్కే సరిపోతుంది. 50 రూపీస్ అంటే నాకు నియర్లీ 40 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది నా బండి. ఇప్పుడు ఆ 50 రూపీస్ నేను పెట్రోల్ పోపించుకోండి. మన ముందు వెళ్తున్న బ్రదర్ కూడా ర్యాపిడోనే అనుకుంటా, కాకపోతే రైడ్స్ ఏం లేవేమో, ఎంటీకి వెళ్ళిపోతున్నాడు. సో నిన్న తీసిన వీడియో కంటే ఈ వీడియో కొంచెం బెటర్గా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నాకు క్యాంప్ పొజిషన్ పెట్టుకోవడానికి కూడా తెలియలేదన్నమాట. సో ఆ వీడియో కంటే ఈ వీడియో దాంతో కంపేర్ చేసుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఆ వీడియోని ఈ వీడియోని కంపేర్ చేసి కామెంట్లో చెప్పండి అనమాట. బెటర్గా ఉంటే మనం కొంచెం ఇంప్రూవ్ అయినట్టే. లారీలు అయితే చాలా వెళ్తున్నాయి ఈ రోడ్లో. గుంటూరు హైవే ఇది, విజయవాడ టు గుంటూరు హైవే. సో ఫైనల్లీ మనం ఓకే బ్రో, ఫైనల్లీ మనం గుంటూరు ఎగ్జిట్కి అయితే వచ్చేసినాం. సో చూపిస్తా చూడండి ఇప్పుడు మీకు. XUV 700. ఓకే బ్రో. పైగా ఇటు నుంచి దగ్గర ఈ లెఫ్టా? సో బ్రదర్ అయితే ఈ లెఫ్ట్ తీసేసుకొని కిందకి దిగిపోమన్నారు. ఇక్కడ నుంచి మనకి రిటర్న్ రైడ్ ఉండదు అనుకుంటాను గుంటూరు వెళ్ళేదాకా. గుంటూరు సిటీలోకి వెళ్తే మేబీ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చేమో, చూద్దాం. గుంటూరు సిటీలోకి వెళ్ళి ట్రై చేద్దాం, ఏమైనా పడితే ఉందాం. లేకుంటే మనం మంగళగిరి నుంచి మనకి విజయవాడ రైడ్స్ ఉంటాయి. విజయవాడలో కస్టమర్ని డ్రాప్ చేసేసి మనం ఇంకా మన హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో నేను హాస్పిటల్కి వెళ్ళే ముందు నా ఈరోజు ఎర్నింగ్స్ ఎంతో చూపిస్తాను, ఎంత ఎర్న్ చేశాను, ఎంత పెట్రోల్కి అయింది, నా ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి అనేది మొత్తం చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి రిటర్న్ రైడ్లు ఉంటాయా నాకు? మళ్ళీ రిటర్న్ రైడ్లు ఉంటాయా? సరే అమౌంట్ తీసుకో.
సో ఫైనల్లీ నాకు ఒక రైడ్ అయితే పడింది ఆటో నగర్కి. సో అక్కడ నుంచి మనం ఫ్లైఓవర్ ఎక్కేస్తే మంగళగిరి చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేను ఆ రైడ్ని అయితే యాక్సెప్ట్ చేసిన. సో నాకు ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది పికప్ లొకేషన్కి. సో 1 కిలోమీటర్ వెళ్దాం, చూద్దాం. సో మన కస్టమర్ ఎక్కడ ఉన్నారో చూసి ఆయన పిక్ చేసేసుకొని ఆటో నగర్లో దింపేసి మనం వెళ్ళిపోదాం. అక్కడ వెయిట్ చేద్దాం. ఇన్కేస్ మంగళగిరి రైడ్స్ పడితే పడతాయి, లేకుంటే లేదు. ర్యాపిడోనా? ఓటీపీ ఆటో నగరేనా? ఒక్క నిమిషం. మనకి ఆటో నగర్కి అయితే ఒక రైడ్ పడింది. మనకి కస్టమర్ని పికప్ చేసుకున్నాం. సో డ్రాపింగ్ లొకేషన్లో డ్రాప్ చేసి వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ నుంచి మనకి మంగళగిరి కొంచెం దగ్గర అవుతుంది, ఒక 15-14 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో అక్కడ నుంచి మనకి విజయవాడ రైడ్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. విజయవాడ రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేసి విజయవాడ వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం ఒక పేషెంట్కి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంది, అది ఇచ్చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఫైనల్లీ కస్టమర్ దగ్గర కూడా మన అమౌంట్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేయకుండా మనం అయితే ఇక్కడ నుంచి మంగళగిరి వెళ్ళిపోదాం. వెళ్ళే దారిలో ఏమైనా పడితే చూద్దాం, లేకుంటే వెళ్ళిపోదాం ఇంకా. సో ఇవన్నీ లోకల్ రేట్స్ అనమాట. మనకి ఎక్కడే టైం వేస్ట్ అయిపోయింది. 7 అయిపోయింది ఆల్మోస్ట్.